ఎస్టీఆర్ మార్కెటింగ్ వారి శ్రీ వెంకటలక్ష్మి పద్మావతి ఏజెన్సీస్, శ్రీ రాజేశ్వరి ఏజెన్సీస్, కురిచెర్ రోడ్ దర్శి, మా బ్రాంచ్ పొదిలి రోడ్ దర్శి. మా వద్ద గృహ నిర్మాణాలకు కావలసిన సిమెంటు, స్టీల్, శానిటరీ వేర్, అన్ని కంపెనీల పెయింట్స్ మొదలగునవి లభించును. మరియు సూట్ రూమ్ సదుపాయం కలదు. ప్రొప్రైటర్ సాని కొమ్ము తిరుపతి రెడ్డి. ఎస్టీఆర్ మార్కెటింగ్ చైర్మన్. సెల్ 9959336938. దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే మరియు పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మల ఆధ్వర్యంలో ఈ రోజు శుక్రవారం ఉదయం దర్శి పట్టణంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అను భారీ నిరసన ర్యాలీ ప్రదర్శన కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయం వద్ద నుంచి గడియార స్తంభం వరకు స్థానిక నాయకులతో, కార్యకర్తలతో, అభిమానులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పనితీరును, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తూ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రసంగించారు. ఈరోజు దర్శి నియోజకవర్గంలో మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు 2 సంవత్సరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ గారికి, మన కాన్స్టిట్యున్సీ పరిశీలకులైన డాక్టర్ వెంకయ్య గారికి, నియోజకవర్గ నలుమూల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, జగనన్న సైనికులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన హామీల ప్రకారం, ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో, దమ్ము, ధైర్యం, సత్తా, మొదటగా ఉన్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ గారు ఇచ్చిన పథకాలతో పాటు చాలా హామీలు ఇస్తామని చెప్పేసి, సూపర్ 6 హామీలు ఇస్తాము, దానిపై 140 హామీలు ఇస్తామని చెప్పి ఎలక్షన్లప్పుడు హామీలు ఇచ్చి పేద ప్రజలందరినీ మోసం చేసి, పేద ప్రజలందరినీ వెన్నుపోటుపడిసి, పేద ప్రజలందరినీ దగా చేసి, బడుగు బలహీన వర్గాలందరినీ వెన్నుపోటుపడిసి కరెక్ట్గా 2 సంవత్సరాలు అయింది. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోరు. మామక వెన్నుపోటు పడిచిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి వెన్నుపోటు పొడిచారు. అది వాస్తవం. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాల దాటిన ఆడపిల్లలందరికీ కూడా 1500 రూపాయలు వేస్తామని చెప్పి మీరు చెప్పింది వాస్తవం కాదా? హామీలు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక్క మహిళకైనా, కనీసం ఒక్క మహిళకైనా 1500 రూపాయలు వేశారంటే వేయలా. కానీ మహిళలందరికీ వెన్నుపోటు పొడిచే చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా చదువుకున్న వాళ్ళందరికీ, డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరికీ నిరుద్యోగతి కల్పిస్తాము, లేకపోతే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ రాష్ట్రంలో కానీ, ఈ కాన్స్టిట్యున్సీలో కానీ మీరు చెప్పిన ప్రకారం సుమారుగా 10,000 పైచీలకి ఈ కాన్స్టిట్యున్సీలో ఉద్యోగాలు, ఒక్కరికన్నా ఉద్యోగం కల్పించారా? ఉద్యోగాలు ఇచ్చారా అంటే వాళ్ళకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారు. ఎలక్షన్ల ముందు మన నాయకుడు సుమారుగా 30 లక్షల పైచీలకులు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించిన ఒకే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు అని చెప్తే, ఆ రోజు ఎలక్షన్లప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఇచ్చే సెంటు గాని 1/2 సెంటు గాని సమాధులు పూడ్చుకోవడానికి కూడా సరిపోదన్నా. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కనీసం 1 సెంట్ అయినా పేదవాళ్ళకు భూమి ఇచ్చావంటే లేనే లేదు. వెన్నుపోటు పొడిచాడు. ఈ విధంగా పొడుచుకుంటా పోతుంటే చంద్రబాబు నాయుడు గారు పొడిచిన పొడుపులు చాలా ఉన్నాయి. నిన్నగాక మొన్న డిఎస్సి జరిగితే మెరిట్ లిస్ట్ లేకుండా అందరికీ 15 లక్షల రూపాయలు ఎవడిస్తే వారికి మాత్రం ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇది దగా డిఎస్సి. అది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం గడపకి ప్రతి పథకాన్ని అమలు పరిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అయితే, ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీరు దమ్ముంటే మీ ఇంటికి పోయి, ప్రతి ఇంటికి పోయి సూపర్ 6 హామీలు మేము నెరవేర్చాలని చెప్పే ధైర్యం మీకుందా అంటే ఏమీ లేని పరిస్థితి ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ కాన్స్టిట్యున్సీలైనా పోలీసులు అడ్డు పెట్టుకొని మన మీద కేసులు పెట్టి దౌర్జన్యాలు చేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడగదొక్కుదామనుకుంటే భయపడేవాడు లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలే ఉంది. వచ్చేది మన ప్రభుత్వమే.
జగన్మోహన్ గారు ఏది మళ్ళా ముఖ్యమంత్రి తప్ప ఈ కాన్స్టిట్యున్సీలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంలో భయం లేదు, ఆ బ్లడ్లో భయం లేదు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా రావాలి, మన దేవుడు మన దైవం జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి మన రాష్ట్రంలో కానీ మన కాన్స్టిట్యున్సీలో కానీ ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. మీరు అనుకున్న ప్రకారం మన దేవుడు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. ఈ రాష్ట్రంలో కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం అని చెప్పి సభాముఖంగా చేస్తున్నా. ఒక్కడే గుర్తు పెట్టుకోండి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రైతులకు కనీసం గిట్టుబాటు ధర ఉందా అని గమనించండి. ఈ రాష్ట్రంలో కానీ మన కాన్స్టిట్యున్సీలో కానీ పొగాకు రైతులు కానీ మిర్చి రైతులు కానీ వరి రైతులు కానీ కంది కానీ మొక్కజొన్న కానీ ఏ పంట వేసినా నాశనం అయిపోయింది తప్ప ఎవరు కడుపు కూర్చునే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం మనకొద్దు, ఈ దళారుల ప్రభుత్వం మనకొద్దు. మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం, బడుగు ప్రజలకు అండగా ఉండే ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ నాయకులందరికీ మరొకసారి శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుని సెలవు చేసుకున్నా. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన వెంకయ్య గారికి మిగిలిన ప్రజలందరికీ కార్యకర్తలను కూడా మరి మన